గురు అనుగ్రహము, ఈశ్వరానుగ్రహము, అంతఃకరణ అనుగ్రహము, శాస్త్ర అనుగ్రహము. ఈ 4 మనకి సిద్ధిస్తే ఆత్మతత్వం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది కరతల ఆమలకం అవుతుంది. కరతల అమలకము అంటే నాకు అరిచేతిలో ఉన్నటువంటిది, అరిచేతిలో ఉన్నటువంటిది అంటే నాకు ఆత్మతత్వం కూడా అంత సాన్నిహిత్యంలో ఉందా, నా ఆత్మ కూడా నాకు అంత స్పష్టంగా తెలుస్తుందా అంటే అనుభవం పొందినటువంటి మహాత్ములు శృతి అవును అనే చెప్తున్నాయి. సో ఆ ఆత్మతత్వం ఎలాంటిదంటే నామరూపాల కంటే కూడా భిన్నమైనటువంటిది. అంటే ఇప్పుడు నామరూపాలతో కూడినటువంటి దాన్ని అర్చించకూడదా అంటే అలా అంటలేదు. కాకపోతే అది ఏంటంటే కింది స్థాయే. అమ్మవారు అంటారా, శ్రీరాముడు అంటారా, శ్రీకృష్ణుడు అంటారా, రూపము నామము ఉన్నది అని అంటే ఈ జగత్తుకి సంబంధించినటువంటి వస్తువు అది. అంటే ఈ జగత్తు పరిధిని దాటి వెళ్ళదు. మనము ఈ జగత్తు పరిధిలోనే ఉండిపోవలసినటువంటి వాళ్ళము కాదు. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే నేను అని తెలుసుకోగలగాలి, అనుభూతి తెచ్చుకోగలగాలి. దానికి ఉపాసన అనేటువంటిది ఒక మార్గం చూపించబడినటువంటిది. ఉపాసన చెయ్యకుండా, భక్తి లేకుండా ఆత్మతత్వం వచ్చేస్తుందా అంటే భగవాన్ రమణ మహర్షి అంతటి వారికి కూడా అరుణాచలేశ్వరుడు అంటే అనన్యమైనటువంటి భక్తి. రామకృష్ణ పరమహంస వారికి కూడా దక్షిణేశ్వర కాళీదేవి అంటే అంతులేని భక్తి. అలా ఏ మహాత్ముడిని చూసినా కూడా ఇష్టదైవాన్ని ఆరాధిస్తూనే ఆ నిరాకార తత్వం వైపు వెళ్ళినట్లుగా మనకి ప్రత్యక్ష నిదర్శనాలు చాలా ఉన్నాయి. భాగవతము అదే చెప్తుంది.